సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమోచనమా విలీనమా అన్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఆ రోజును ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు 32 జిల్లాల్లో జెండాను ఆవిష్కరించే ప్రజాప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వరద నష్టంపై కేంద్ర పెద్దలను కలిసి వివరిస్తారు. ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు పీఎంఓ అపాయింట్మెంట్ కూడా కోరారు. మరోవైపు కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియాను కూడా కలుస్తారని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీలోని సంస్థాగత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఏలేరు కాలువ ఆధునీకరణ పనులను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఆయన. ఏలేరు రిజర్వాయర్ వరద వల్ల 65,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. దానికి హెక్టార్కు 25,000 రూపాయల పరిహారం ఇస్తామని తెలిపారు. ఈ నెల 17 లోపు బాధితులకు పరిహారం అందిస్తామని పేర్కొన్నారు సీఎం. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సీఎం సహాయ నిధికి పవన్ ₹1 కోటి విరాళం చెక్కును అందించారు. అనంతరం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ అభివృద్ధి పట్ల, జలవనరుల సంరక్షణ పట్ల రేవంత్కు స్పష్టమైన ఆలోచన విధానాలున్నాయని ట్వీట్ చేశారు. ప్రకాశం బ్యారేజ్లోకి కొట్టుకొచ్చిన బోట్ల ఘటనపై వైసీపీ చీఫ్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ బోట్లతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో విజయోత్సవ ర్యాలీలు చేశారని తెలిపారు. నిందితులు ఉషాద్రి, రామ్మోహన్తో టీడీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. వరద వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి బోటు రాజకీయాలు తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపుతానన్న పాడి కౌశిక్ రెడ్డికి మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకోబోమని షూ చూపించి హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణకు పిలవాలని ఆమె డిమాండ్ చేశారు. ఏపీ తెలంగాణలో ఇటీవల వరద బీభత్సం సృష్టించింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరద నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించారు. ఢిల్లీలో ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసి ఆ నివేదికను అందజేశారు. త్వరలోనే కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందుతుందని శివరాజ్ సింగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఘటనలో భద్రతా బలగాలు 3 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఉదంపూర్ జిల్లాలోని బసంత్గఢ్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఘటనా స్థలానికి అదనపు బలగాలు చేరుకున్నాయి. ఇటీవల కాలంలో ఇప్పటికే పలుమార్లు ఎన్కౌంటర్లు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తామని 240 స్థానాలకే పరిమితమైందని అన్నారు. కాంగ్రెస్కి ఇంకో 20 స్థానాలు ఎక్కువ వచ్చి ఉంటే బీజేపీ నేతలు జైల్లో ఉండేవారని హాట్ కామెంట్స్ చేశారు ఖర్గే. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కాలిఫోర్నియా దక్షిణ భాగంలో లైన్ ఫైర్ కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తోంది. ఎన్నో వేల ఎకరాలను కాల్చి బూడిద చేసింది. దీంతో వేలాది మంది ఆ ప్రాంతాలను వదిలి వెళ్ళిపోతున్నారు.